బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తెలంగాణ భవన్ రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహాలేంటి? కవిత కొత్త పార్టీపై కేసీఆర్ స్పందిస్తారా? వాచ్ దిస్ స్టోరీ. బీఆర్ఎస్ 25 ఏళ్లు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో తెలంగాణ భవన్లో రజతోత్సవ ముగింపు వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని గులాబీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు, మాజీ డీసీసీబీ చైర్మన్లు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ఆహ్వానం అందినట్లు తెలంగాణ భవన్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ భవన్లో జరిగే జనరల్ బాడీ సమావేశంలో క్యాడర్కు కేసీఆర్ ఏ అంశాలపై దిశానిర్దేశం చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎప్పటి నుంచో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సమావేశంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటుపైన సుదీర్ఘంగా చర్చ జరగనుంది. 2017 నుంచి గులాబీ పార్టీ సంస్థాగత కమిటీల నియామకం చేపట్టలేదు. దీంతో త్వరలోనే కమిటీల నియామకం చేపట్టి క్యాడర్లో జోష్ తేవాలని అగ్ర నాయకత్వం భావిస్తోంది. ఇక కవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. గత సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగి 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ నిర్వహించారు. 26న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ, గులాబీ పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి అయిన తర్వాత ప్లీనరీ నిర్వహించనున్నారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాంతాల్లో సభలు పెట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, రైతు, మహిళ, యూత్, మైనారిటీ డిక్లరేషన్స్ ను ప్రకటించిందో అక్కడే సభలు పెట్టాలనేది గులాబీ పార్టీ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనరల్ బాడీ మీటింగ్లో క్యాడర్కు గులాబీ బాస్ కేసీఆర్ ఏ అంశాలపై దిశానిర్దేశం చేస్తారనేది వేచి చూడాలి.